అంతా బాగున్నారా? నేను చెప్పాను కదండి, దీని ముందు వీడియోలో చెప్పాను డెక్ ఆఫ్ కార్డ్స్ సమ్ గురించి. ఇంకొంచెం చూడండి, 31Aలో ఉంది. 1 card is drawn from a well shaped of 52 cards. Calculate the probability the card will be. చూడండి, బి అండ్ ఏస్ అంటే ఏస్లు ఎన్ని ఉంటాయని చెప్పాను. డెక్ ఆఫ్ కార్డ్స్లో ఏస్లు ఎన్ని ఉంటాయి చూడండి. ఇంకోండి ఏస్లు ఎన్ని ఉన్నాయి? 4 ఏస్లు ఉన్నాయి. సో టోటల్ ఎన్ని ఉంటాయంటే 52 కార్డ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఈ 4 కదా ఉన్నాయి. ఈ టోటల్ 52 కార్డ్స్లో ఏస్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి కనుక నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 4/52. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 4, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. 4/52 క్యాన్సిల్ చేసుకుని 4 1s are 4, 4 13s are, సో 1/13. ద ఆన్సర్ ఈజ్ 1/13. దీని ఆన్సర్ ఎంత అంటే 1/13. నెక్స్ట్, నాట్ బిఏ అండ్ ఏస్ అంటే ఏస్ కాదు, ఏస్ కాకుండా ఉన్న మిగతా కార్డ్స్ ఇంకోండి చూడండి. టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి. నాట్ బి అండ్ ఏస్ అంటే ఈ ఏస్ కార్డ్స్ కాకుండా రిమైనింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఈ టోటల్ రిమైనింగ్ కార్డ్స్ ఏంటంటే 52. అందులో నుంచి నాట్ బి అండ్ ఏస్ అంటే ఏస్ అనేవి పక్కన పెట్టేయాలి. 52 మైనస్ చూడండి, 52 మైనస్ 4, 48. సో నాట్ బి అనే ఏస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 48 కార్డ్స్ ఉన్నాయి. 48 అవి ఫేవరబుల్ అవుట్కమ్స్. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 52. సో 4 12s are 48, 4 13s are 52. సో ఆన్సర్ 12/13. నెక్స్ట్, ఏ పేస్ కార్డ్స్ చెప్పాను ఆల్రెడీ. పేస్ కార్డ్స్ ఇంకోండి చూడండి. ఇందులో పేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో పేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయంటే 12. వీటిని పేస్ కార్డ్స్ అంటారు. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటంటే 12. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 12. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 52 కార్డ్స్. 12/52 అంటే 4 3s are 12, 4 13s are 52. సో 3/13. ఏ స్పెడ్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. స్పెడ్ కార్డ్స్, వీటిని స్పెడ్ కార్డ్స్ అంటారు. ఓకేనా? ఈ అన్నిటిని స్పెడ్స్ కార్డ్ అంటారు. ఇవి 13 ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటంటే 13. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, లుక్ ఎట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 13. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్ 52. 13 1s are 13, 13 4s are 52 ఈజ్ ఈక్వల్స్ టు 1/4. వెరీ ఈజీ సమ్ అండి. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయగలిగితే చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు ఈ చాప్టర్ నుంచి, ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి. ఇంకా దీనికి రిలేటెడ్గా కొన్ని సమ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ములా ఏంటంటే ప్రాబబిలిటీ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. మీకు ఈ డెక్ ఆఫ్ కార్డ్స్కి రిలేటెడ్గా దీనికి ముందు ఒక వీడియో వీడియో పెట్టడం జరిగింది, అది కూడా జాగ్రత్తగా వినండి. ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్, మంచి మార్క్స్ తెచ్చుకోండి.